హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు పొట్టికెళ్ళు చేస్తున్నాము. ఇడ్లీ పిండి ఈ మాదిరి కలుపుకోవాలి. చూడండి, ఈ మాదిరి కలపాలి. బాగా గట్టిగా ఉండాలి. దీంట్లో చూపించినట్టుగా ఉండాలి పిండి. నేను ఆకులు కడుక్కొని ఆ మాదిరి అన్నీ ఆ మాదిరి చేసి పెట్టుకున్నాను, కుట్టుకున్నాను ఆ మాదిరి. ఇప్పుడు దాంట్లో మనం ఇడ్లీ పాత్ర పెట్టి ఎసురు కాగనియాలి. చూడండి, ఎసురు కాగుతుంది. ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలోకి పిండి పోసుకుంటున్నాం. దాంట్లో పొట్టికిల్లోకి అవన్నీ ఆ మాదిరి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క గంటి పోసుకోవాలి. దాంట్లో ఆ మాదిరి మనం కలిపి పెట్టుకున్నట్టు గట్టిగా ఉండాలి పిండి. జారుగా ఉంటే మళ్ళీ పోతుంది. అది ఆ మాదిరి పోసి పెట్టినాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని 10 నిమిషాలు ఉడకనియాలి. ఆవిరి వస్తూ ఉన్నాయి. ఉడికినాయి చూడండి. ఆ మాదిరి మనం చెంచా పెడితే దానికి అతుక్కోకంటే ఉడికినట్టు ఉడికిపోయింది. ఇడ్లీ పొంగినాయి బాగా. ఆ మాదిరి మనము ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ తింటా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఈ కొత్త వెరైటీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా బాగా తింటారు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగున్నాయి. మీకు నచ్చినట్టయితే మాకు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి. చూడండి, ఆ మాదిరి తీసేసి పెట్టాను. ఇప్పుడు చట్నీ కారంలో అద్దుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆ మాదిరి ఆకులు తీసేసినాను. అంటిల్లో మాదిరి బాగా వచ్చేసింది.